ఈ మూవీ చూసినప్పుడు నాకు ఒక బల్గా మూవీ చూసినట్టు అనిపించింది. అంత ఎక్స్పీరియన్స్ పొందిన. మెయిన్ థింగ్ దీంట్లో సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఒక స్టోరీ లైన్, ఇది రియల్ స్టోరీ. ఆ రియల్ స్టోరీని ఒక చిన్న లైన్ ని ఇంత మంచి చూపెట్టడము మన శాస్త్రి గారు, రఘు శాస్త్రి గారు వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇలా జయశ్రీ గారు మంచి యాక్టర్. నాకు ఒక ప్రకాష్ రాజ్ గారు ఫిలిం వచ్చింది నాగదళ అని చెప్పేసి, ఒక కర్ణాటక ఫిలిం, అది మన తెలుగులో కూడా డబ్ అయింది. అలా జయశ్రీ గారు పద్మశ్రీ అవార్డు విన్నర్. చాలా బాగా అనిపించిన తన ఇలా పెద్దమ్మ క్యారెక్టర్ చేసింది, పెద్దావిడ క్యారెక్టర్, ఆమె కూడా చాలా బాగా చేసింది. ఓవరాల్ గా మూవీ మాత్రము కంపల్సరీ థియేటర్ లో ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు ఇప్పుడు మొబైల్ ఫోన్ కరెంటు లేకుండా ఎవరు బతుకుతలేరు, అది లేకుండా బతకాలి అని చెప్పేసి అది ఒక చిన్న మంచి కాన్సెప్ట్ తోటి వచ్చింది డైరెక్టర్. మూవీ మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి లైన్ మ్యాన్ చూడండి, ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఒక మన ఊర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మనం 90s కిడ్స్ కి అర్థమవుతుంది మూవీ. చాలా మంచిగా అనిపించింది. కంపల్సరీ థియేటర్ చేయాలని కోరుకుంటున్నాను.